హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి పొలాల దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా? ఎక్కడున్నాను ఏంటి అనే డౌట్ అయితే మీకు రావచ్చు. మొన్న అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా! అక్కడైతే ఏంటంటే మా వారు సండే వచ్చానని సాటర్డే వచ్చారు కదా! సండే మార్నింగు ఇట్లా మా వారితో పొలం దగ్గరికి అయితే వెళ్ళాను. అమ్మ వాళ్ళైతే మామిడి తోట ఇది ఇసుక పొలం అయితే గ్లీజ్కి అయితే తీసుకొని అయితే చేస్తారనమాట. ఇంకా అవన్నీ మీతో షేర్ చేసుకుందాము. మామిడి తోట మామిడికాయలు ఉన్నప్పుడు తోట ఎంత బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది వచ్చి అమ్మ వాళ్ళు ఏంటంటే ఈ మధ్య వేరుశనగ అయితే వేశారు. ఎమ్మటినే తీశారు, మళ్ళీ ఎమ్మటినే అయితే వేసారండి. ఇది వచ్చి అమ్మ వాళ్ళు వేరుశనగ వేసారనమాట. ఇప్పుడు వచ్చి కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మామిడి తోట అండి. అక్కడికైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ చూడండి, స్టార్టింగ్ తోటలోకి రాగానే ఏంటంటే ఇక్కడ వాయిస్ అనేది ఉందన్నమాట. చాలా వాయిస్ అయితే ఇచ్చాను. కాకపోతే ఏంటంటే అక్కడ తెలియకుండానే రీసౌండ్ అంటే పక్షుల సౌండ్ ఇవి అంతా వస్తుందన్నమాట. అది కూడా మీకు యాడ్ చేస్తాను చివరిలో. ఎలా ఉంది అనేది చూడొచ్చు. ఇక్కడ వచ్చి ఏంటంటే తోట అయితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు విడిగా చూడడం వేరు, ఇట్లా మ్యాంగోస్ బాగా ఉన్నప్పుడైతే తోట అయితే చాలా బాగుంటుంది అనమాట. చెట్టు నిండా కాయలు అట్లా ఉంటాయి. 2 ఇయర్స్ నుంచి ఏంటంటే అంటే మామిడికాయలు అంత సరిగ్గా ఏమి కాయలేదు. ఈ ఇయర్ పర్వాలేదనమాట. ఇంక మీతో అయితే చూపిద్దామని చెప్పి నేనైతే ఎప్పుడు వచ్చినా కానీ తోటలోకి వద్దాం అనుకుంటున్నాను, అట్లా కుదరట్లేదు. పట్టి ఈరోజు అయితే రావాలనిపించింది. మా వారికి కూడా చూపిద్దాంలే అని చెప్పి. మా వారు ఇంతకుముందు 2 టైమ్స్ అట్లా వచ్చారు, కానీ మ్యాంగోస్ ఉన్నప్పుడు ఒక్కసారి ఏమో వచ్చారు. మా వారు కూడా ఇంట్రెస్ట్ చూపించారు వెళ్దామని చెప్పి. సరే వెళ్దాము, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని చెప్పి అయితే నేను మా వారైతే నాతో అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చి చూడండి, ఇది వచ్చి సువర్ణరేఖ అంటారు చెట్టు. అసలు చెట్టు నిండా కాయలే అనమాట. అసలు ఎంత బాగున్నాయి చూడడానికి. ఇక్కడ వచ్చి ఏంటంటే కరివేపాకు చెట్టు అండి. పక్కన వచ్చి ఏంటంటే కరివేపాకు చెట్లు అనమాట. ఒక చెట్టే వేశారు. అసలు అవి ఒకదాంతో ఒకటి అంటుకొని ఇంకా మొత్తం కరివేపాకు చెట్లు అంటే వచ్చేసినాయి అనమాట. ఇక్కడైతే ఇవైతే చాలా బాగుంటాయి, పండితే మాత్రం సూపర్గా ఉంటాయండి. ఇక్కడ నుంచి ఇంకా తోట మొత్తం చూపిస్తారా అండి. నేను 2 పార్ట్స్లుగా అయితే డివైడ్ చేశాను. మామిడి తోట వరకు ఒక వీడియో తీశాను. తర్వాత వచ్చి ఇంకా పక్కన అరటి తోట, కొబ్బరి తోట ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అమ్మోళ్ళు చేస్తారనమాట. ఆ వీడియో కూడా తర్వాత అయితే ఈ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవి ఏంటంటే చిన్న చెట్లకు కూడా కాయలు అనేవి చాలా బాగున్నాయండి. ఇవి వచ్చి ఏంటంటే తోటలో ఉసిరికాయలు అంటారు కదా, మనం పచ్చడి పట్టుకునే చెట్లు అనమాట ఇవన్నీ. ఇవి అయితే చూడండి, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాయలు అయితే ఉండవు, కార్తీక మాసంలో అయితే ఉంటాయి. అసలు ఈ సీజన్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. కాయలు కూడా చాలామంది అయితే వచ్చి తోటలోనే మంచిగా ఉండే కాయ వరకు సెలెక్ట్ చేసుకొని కోపించుకొని వెళ్తారనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి కాయలు. అదేవిధంగా కాయ ముదిరితేనే బాగా మనం తీసుకెళ్ళినా కానీ మంచిగా పండుతుందండి. లేకపోతే ఏంటంటే కొంచెం కుళ్ళిపోవడం అట్లా ఉంటుంది. కాయ ముదిరి కాయినప్పుడే మనం కోసుకెళ్తే ఇంటికి వెళ్ళిన 2 or 3 days కల్లా పండిపోతాయి అన్నమాట. కెమెరాకి ఏంటంటే అంత పర్టికులర్గా బాగా కనిపించట్లేదు. కానీ కాయలు అయితే చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మనకేంటంటే కెమెరాలో చిన్నగా కనిపిస్తాయి కాయలు, మనం రియల్గా చూస్తే ఏంటంటే కాయలు బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా తోట మొత్తం తిరుగుతున్నాము. మార్నింగ్ ఏంటంటే 7కి అట్లా వచ్చాము. ఇంకా 7కే ఎండ చూడండి ఎట్లాగా ఉంది. అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే ఉండి వర్షం పడుతుంది, ఉండి బాగా ఎండ వచ్చేస్తుంది అనమాట. మంచి సమ్మర్ లాగా అనిపించలేదు, అట్లని ఇది వర్షాకాలం లాగా అయితే లేదనమాట. అసలు ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా అయితే ఉంటుంది వాతావరణం. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఏంటంటే తర్వాత ఏంటంటే ఇంకా రసాలకైతే తీసుకుంటారనమాట. ఇవి వచ్చి ఏంటంటే చిన్న కాయలు చూసారా, ఎంత బుడ్డగా ఉన్నాయి కాయలు. పండినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తియ్యగా ఉంటుంది, బాగా స్వీట్గా అనిపిస్తాయి. కొన్ని పచ్చడి మామిడికాయలు అయితే అట్లాగే ఉంటాయండి. మనము పచ్చడికి పట్టుకున్నప్పుడు ఎంత పుల్లగా ఉంటాయో, ఈవెన్ పండిన తర్వాత కూడా చాలా స్వీట్గా అనిపిస్తాయి అన్నమాట. అంత టేస్ట్.
తీస్తున్నా. చూడండి ఇదిగో పండు. పండిపోయాయి. రాళ్ళు అట్లా ఎవరా రాళ్ళు అడవికి కాదు కాదమ్మా, రాలిపోయినా పండుగమ్మా. ఇదిగో అందుకనే నేను ముందు ఇంట్రడక్షనే అట్లా ఇచ్చా. చూడండి ఫ్రెండ్స్, గుత్తులుగా ఉన్న మామిడికాయలు ఫ్రెండ్స్. చిన్నగా కనిపిస్తాయి. వంగిపోయింది చెట్టు కూడా. మ్యారేజ్ కాకముందు అట్లాగే ఎక్కువ వచ్చేదాన్ని అనమాట. ఏంటంటే భోజనం అది అమ్మ ఒక్కోసారి భోజనానికి ఇంటికి రాకపోయినా కానీ ఇంకొకసారి భోజనం అది తీసుకొని వచ్చేదాన్ని. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అస్సలు రావట్లేదు. ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని ఏమొస్తావులే వద్దులే అట్లాగా పిల్లల విషయంలో ఇంకా ప్యాంపరింగ్ ఎక్కువైపోతుంది కదా వాళ్ళకి. మళ్ళీ డస్ట్ దుమ్ము ఇట్లా అని చెప్పి ఇంకా అసలు నన్ను కూడా రానివ్వట్లేదు ఈ మధ్య తోటలోకి. మ్యారేజ్ కాకముందు అంటే వారానికి ఒక్కసారన్నా వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు అసలు మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత నేను రావడమే 4 మంత్స్కి 6 మంత్స్కి అట్లా పడుతుంది వచ్చేటప్పటికి. అయినా కానీ అసలు తోటలోకే తీసుకెళ్ళట్లేదు. ఎట్లాగట్లా ఈరోజైతే ఇంకా ఫైనల్ అయితే వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు నేను చూసిన చెట్లన్నీ కొంచెం చిన్నగా ఉంటే పెద్దగా అవడము అట్లా అనిపించాయి అనమాట. మా అమ్మ వాళ్ళు అయితే చాలా కష్టపడతారండి ఈ పొలంలో. ఇంకా 3 టైమ్స్ 2 టైమ్స్ అట్లా తిరుగుతూనే ఉంటారు. మార్నింగ్ వస్తారు, మధ్యలో భోజనానికి ఇంటికి అట్లా వస్తారు, ఒక్కొక్కసారి తీసుకొచ్చుకోవడము. ఇది మనకు ఒక్కసారి తిరిగేలేకే మనకైతే అలుపు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు మార్నింగ్ నుంచి ఇంకా ఈ పొలం చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నేను హ్యాపీగా చెప్పుకోగలను మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేస్తారని. వ్యవసాయం చేసే దాంట్లో తప్పే ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.